ఒక నేను అందుకనే నేను మామూలుగా అంటే అవుట్ ఆఫ్ నేను స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు హౌస్ వైఫ్స్ కానీ సార్ ఎంప్లాయీస్ కానీ ఆర్ ఎనీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారు కానీ లేకపోతే కనుక వివిధ కారణాల వల్ల ఫినాన్షియల్ అండ్ అదర్ థింగ్స్ వల్ల హైదరాబాద్ కోచింగో లేకపోతే ఎక్కువ కాలం దాని మీద పెట్టలేని వాళ్ళు అంటే ఇయర్స్ టుగెదర్ పెట్టలేని వాళ్ళు ఇంట్లో అరే నీకు 2 ఏళ్ళు ఇస్తాను టైం రాస్తే రాయి లేదా లేదు లేదా అమ్మాయి అయితే కనుక నీ పెళ్లి చేస్తాను 2 ఏళ్ళు అన్న ఆ 2 ఏళ్లలోనే యుద్ధం చేసి గెలవాలనేది అది ఎంత పాసిబులో ఎంత కాదో మనకి తెలుసును కాదను బట్ ఇన్ ద గివెన్ సర్కమ్స్టెన్సెస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్సో. చాలా అనుకున్నప్పుడు నేను ఎప్పుడు ఏం చెప్తున్నానంటే ఓ పని చేయండి, మీరు ఇందాక చెప్పిన ఈ 4-5 కేటగిరీస్ అయితే కనుక హౌస్ వైఫ్ కానీ ఎంప్లాయీ కానీ హైదరాబాద్ రాలేని ఆర్థికంగా కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ అయితే మీరు ఆ ఎన్సీఆర్టీ పుస్తకాలనేమో లెబోరియస్గా తీసుకుని చదవాల్సిన అవసరం లేకుండా ఇందాక మనం చెప్పిన కంపైలేషన్స్ మీద ఆధారపడండి. ఆ కంపైల్ మీద ఆధారపడడం వల్ల నువ్వు ఆల్రెడీ వాడే నోట్స్ మేకింగ్ చేసి ఇచ్చిన ఒక విధంగా చెప్పాలంటే సో మళ్ళీ నువ్వు నోట్స్ మేక్ చేయాల్సిన అవసరం లేకుండా సినాప్సిస్లోకి వెళ్ళిపో. అంటే ఆల్రెడీ కంపైల్ చేసిన పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకాన్ని నువ్వు కనుక సినాప్టికల్గా వెళ్ళిపోతే కనుక కొంచెం టైం సేవ్ అవుతుంది. త్వరగా ఐఏఎస్ అవ్వాలి అవకతప్పని హైదరాబాద్ రాలేని టైం ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ అంటే ఇంటి పనులు చేసుకోవాలి, ఇంటి పనులు చేసుకున్న తర్వాత చదువుకోవాలి. నాకు తెలిసి ఒక హౌస్ వైఫ్ కానీ లేకపోతే ఒక ఎంప్లాయీ కానీ చిన్న అంటే ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్లోనో లేకపోతే కనుక కపిల్ చిట్ ఫండ్స్లోనో లేకపోతే చిన్న బ్యాంకులోనో ఒక చిన్న అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ అనొచ్చు మనం వాళ్ళని. నెలకి 50-60 వేలు మాత్రమే సంపాదించుకునే గ్రూప్. ఆ గ్రూప్ పిల్లలకి వాళ్ళకి ఐఏఎస్ అవ్వాలంటుంది, పెళ్ళైపోయి ఉండవచ్చు, ఎంప్లాయ్మెంట్లో ఉండొచ్చు, ఇతరత్ర కారణాల వల్ల. సో ఈ ప్రాసెస్లో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే ఓ పని చేయండి, బట్ అన్అవాయిడబుల్ తప్పదు. ఏదో మామూలుగా బయాలజీలో ట్రాన్స్పిరేషన్కి నెసెసరీ ఈవిల్ అనే పదం వాడదాం తప్పని పరిస్థితిలో. అలాంటప్పుడు గో విత్ దిస్ కంపైలేషన్ బుక్ అండ్ హ్యావ్ దట్ సినాప్టికల్ రైటింగ్ అండ్ దీనంతటి సినాప్సిస్ చేసుకుని ఎలాగని కావాలంటే నేను ఒక క్లాస్ చెప్తాను. సినాప్సిస్ చేసుకున్న తర్వాత యూ గో హెడ్ విత్ మెటీరియల్ అండ్ అదర్ థింగ్స్. అప్పుడు చేతిరాత్తో కొంతైనా రాసినట్టు ఉంది, ఎన్సీఆర్టీని కంప్లీట్ చేసుకున్నట్టు ఉంది. ఎన్సీఆర్టీని కంప్లీట్ చేసుకుంటూ చేతిరాత్తో రాయడం వల్ల నీకు కొంత అవగాహన కలుగుతుంది. ప్యూర్ ఎన్సీఆర్టీని లెబోరియస్గా చదవడానికి టైం లేకపోవడం వల్ల చదవడం లేదు. అలా అని చెప్పి ద ప్యూర్ కంటెంట్ ఆఫ్ ఇంతకుముందు మరి దీపిక నీకు గుర్తుందో తెలియదు కానీ ఒక 10 ఏళ్ల కిందటో 8 ఏళ్ల కిందటో ఎన్సీఆర్టీ జిస్టులు అనే పుస్తకాలు వచ్చినాయి. ఓకే సార్. అప్పటికి ఇంకా యు ఆర్ నాట్ ఇంటూ ఫీల్డ్. ఐ యామ్ నాట్ ఇంటూ ఫీల్డ్. లైక్ నేను మేబీ ప్రాబబ్లీ ఒక 4 ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నాను చెప్పాలి. సో 8 ఇయర్స్ బ్యాక్ ఓకే సార్ జిస్ట్ అని వచ్చేది. ఓకే సార్. అంటే ఎన్సీఆర్టీ యొక్క టెక్స్ట్ బుక్ ని జిస్ట్ గా తయారు చేసి ఇవ్వడం. అంటే ఆల్ లెసన్ వైజ్ ఉంటుంది. లెసన్ లో ఉన్న పాయింట్స్ తీసుకుని అంటే అప్రోప్రియేట్ గా చెప్పాలి అంటే నువ్వు ఇందాక చెప్పినట్టుగా మనం రాసుకున్న నోట్స్ ఎన్సీఆర్టీలో చదువుకుంటూ మనం రాసుకున్న నోట్స్ని ఆ నోట్స్ మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎవరైనా పబ్లిష్ చేస్తే అది జిస్ట్. నేను ఇప్పుడు కూడా జిస్ట్ని ఎంకరేజ్ చేసేవాడిని కాదు, జిస్ట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాడిని కాదు. ఎందుకని చెప్తావు సరదాగా ఎందుకని ఉండొచ్చు? లేదు సార్, అంటే నా ఒపీనియన్ ఏంటో చెప్తాను. మామూలుగా జిస్ట్ ని నేను కూడా ఎంకరేజ్ చేయను. ఎస్పెషల్లీ ఇప్పుడు టు బి ఫ్రాంక్ మాకు కూడా చాలా మంది నుంచి కాల్స్ వస్తున్నాయి అన్నమాట. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇలాగే అడిగారు అనమాట, మ్యామ్ ఇక్కడ మొత్తం అంతా నేను ఇప్పుడు చదవాలంటే ఐ డోంట్ హ్యావ్ టైం, చాలా జిస్ట్స్ అవన్నీ ఉన్నాయి, నేను ఏదో ఒకటి తీసుకొని ఫినిష్ చేసేస్తాను సో దట్ నేను 1 month లో మొత్తం ఎన్సీఆర్టీస్ కవర్ చేసేయచ్చు అలా అయితే అని నాకు వచ్చింది. మీరు చెప్పినట్టు పబ్లికేషన్స్ ఇలాంటివి కూడా కాదు, ఇట్స్ రియల్ జిస్ట్. సో కానీ నేను దాన్ని అయితే సీ ఇఫ్ యూ డూయింగ్ దట్ నేనైతే దాన్ని ఎంకరేజ్ చేయనని ఓపెన్ గా చెప్పడం జరిగింది. ద ఓన్లీ రీజన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జిస్ట్ ఒక పర్సన్ మేక్ చేస్తున్నారంటే వాళ్ళ అండర్స్టాండింగ్ కి తగ్గట్టుగా చేసుకుంటారు. ఎక్సలెంట్.
అండ్ మోర్ ఓవర్ ఇట్ డజంట్ కవర్ ద హోలిస్టిక్ వ్యూ. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమయ్యేలాగా నేను ఒక చిన్న ముక్కలో నాకు అర్థమైపోతుంది అనుకోండి, నేను ఆ పాయింట్ ఒకటే పాయింట్ లో రాసేసుకుని దాన్ని నేను అల్లుకోగలుగుతాను. బట్ హూ ఎవర్ ఈస్ రీడింగ్ సమ్ అదర్ పర్సన్ దాన్ని చదువుతున్నారో వాళ్ళకి ఆ కాన్సెప్ట్ క్లారిటీ రాదు. తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ దాని చుట్టుపక్కల అసలు ఏది అర్థం కాదు. సో డెఫినెట్ గా దాని వల్ల జస్ట్ చదవటం వల్ల అయితే యూజ్ ఉండదు. సో చదివామంటే మీరు చదివామంతే. అక్కడ కాన్సెప్ట్ అర్థం కాదు, ఏమీ అర్థం కాదు, అసలు ఎందుకు చదువుతున్నారో వాళ్ళకి కనీసం రీటైన్ కూడా అవ్వదు ఇన్ఫర్మేషన్. సో నేనేం చెప్తున్నానంటే అందుకనే ఎస్పెషల్లీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది అప్రోచ్ అయ్యే వాళ్ళు. సో వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మీరు ఒక్కసారి ఎన్సీఆర్టీస్ చదివేయండి, మొత్తం బుక్స్ అన్ని చదివేయండి, ఈ జిస్ట్ పక్కన పెట్టుకోండి. ఈ జిస్ట్ కంటే ఎక్స్ట్రా పాయింట్ ఏమన్నా మీకు కనిపించింది అనుకోండి మీరు చదివిన ఎన్సీఆర్టీ బుక్ లో, ఆ పక్కనే రాసేసుకోండి. దట్స్ వాట్ ఐ యామ్ అట్లీస్ట్ టెల్లింగ్ దెమ్ అన్నమాట. అంటే ఇవాళ యంగర్ జనరేషన్ అంత ఓపిక ఉందా? ఐ డోంట్ థింక్ సో కదా. యా లేదు సార్.